మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. ఈరోజు ప్రధాన వార్తలు. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలను ఎస్సీలుగా గుర్తించాలని జాతీయ దళిత క్యాథలిక్ జేఏసీ, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి కేంద్రాన్ని కోరాయి. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ అనుకూల నివేదిక ఇవ్వాలని, రంగనాథ్ కమిషన్, సచార్ కమిటీ సిఫార్సులను అమలు చెయ్యాలని డిమాండ్ చేశాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. వీక్లీ ఆఫ్ ఉన్నప్పటికీ సిబ్బంది కొరత కారణంగా విధులకు వెళ్లిన అప్పలరాజు ప్రమాదంలో మృతి చెందారు. అలాగే షిఫ్టు మార్చుకుని డ్యూటీకి వెళ్లిన టెక్నీషియన్ భానుకుమార్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో కార్మికుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఆయన చెప్పిన మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనడంతో పాటు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ప్రాంత అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు 2వ దశను త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. వచ్చే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం ప్రభావితమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూన్ 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లోనే 180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమ ధోరణి. పెట్టుబడిదారులు గ్లోబల్ మార్కెట్ పరిణామాలు, వడ్డీ రేట్లపై సంకేతాలను మిశితంగా గమనిస్తున్నారు. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి కారణంగా గోల్డుకు డిమాండ్ కొనసాగుతోంది. వెండి ధరలు కూడా స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇవే ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. నమస్కారం.